ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు అతివదనశీలుడు, వాడే ఆ భూమాతత్వాన్ని తెలుసుకున్నవాడు, సుఖస్వరూపుడు, మరణాన్ని జయించినవాడు అని చెప్పావు కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ అక్షర శబ్దం వచ్చింది. అక్షరము అంటే వర్ణ సమామ్నాయమా, లేకపోతే ఇది వేరే తత్వమా, ఏమిటి? కానీ అక్షరములు అంటే వర్ణ సమామ్నాయంలో లోకములో రూఢి ప్రసిద్ధి. అందుకని దృష్టాంత సంగతి విషయం ఏమిటి? సాహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి బ్రహ్మణ అభివదంతి అస్థూలం అనను అహస్వం అదీర్ఘం అని. ఇప్పుడు శాస్త్రార్థం జరుగుతోంది. ఎక్కడ? జనక మహారాజ్ సభ. ఉన్నవాడు ఉంటూనే ఉండొచ్చు కదా. ఈ పండితుల సభను పిలిపించాడు. అందరూ జ్ఞానులు, అందరూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇందులో గొప్ప జ్ఞాని ఎవడు? పెద్ద బ్రహ్మజ్ఞాని ఎవడు? అది మీరు నిరూపించుకోండి. ఎవరైతే పెద్ద బ్రహ్మజ్ఞానం, ఈ 100 ఆవులు తీసుకుపోండి, ఒక కొమ్మకి 2 తులాలు 3 తులాలు ఎంతో బంగారం కూడా కట్టాడు. కొమ్ములు పట్టుకుపోండి అన్నాడు. మరి ఇంతమంది పెద్ద సభలో ఎవడు ముందుకు రాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు సామశ్రవ జహార్ ఉదజహార్, మన ఆశ్రమానికి కావాలని తోలుకోరాడు. అప్పుడు ఆ తోలుకోవడం అనేటప్పటికీ మిగిలిన వాళ్ళందరికీ కోపం. నువ్వేనా పెద్ద బ్రహ్మజ్ఞానివి? నాయన, నేను బ్రహ్మజ్ఞానిని కాదు, ఆశ్రమం నడిపిస్తున్నాము, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పాలు పోయాలి, అందుకని ఆమెను తోలుకు నీకేమన్నా ప్రశ్న ఉంటే అడుగు, చెప్తాను, దాన్నే ఉంది అంటే అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు అడుగుతూ అంతా ఇంకా సభలో ఉన్న వాళ్ళందరూ అడిగారు. అందరికీ సరైన సమాధానం చెప్పేశాడు. ఏమంటే యాజ్ఞవల్కుడు సూర్యుడి నుంచి చదివాడు. ఏ విధంగా అంటే, ఏ విధంగా ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర చదివా, అదేవిధంగా యాజ్ఞవల్కుడు సూర్యుడి దగ్గర నుంచి చదివాడు. ఆ ముందు గురువుగారి పేరేంటి? వైశంపాయనుడు. వైశంపాయనుడు ఒకసారి ఏదో తప్పు చేశాడు. వైశంపాయనుడు తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి కదా. ప్రాయశ్చిత్తానికని ఈ యాజ్ఞవల్కుడిని మిగిలిన బ్రహ్మచారులు అందరినీ కూర్చొని జపం చేయమన్నాడు. ఈ యాజ్ఞవల్కుడు వయసులో చాలా పెద్దవాడు, మిగిలిన శిష్యుల కన్నా. వీడంటాడు, వీడు తిత్తిపక్షుల్లా, వీడు చిన్న పిల్లలు, వీళ్ళతో పాటు నన్ను కూర్చొని జపం చేయమంటావు ఏంటి? నేను చేయను అన్నాడు. అంటే నా విద్య నాకు ఇచ్చే అన్నాడు. అంటే ఆయన డోకేస్తాడు. డోకేస్తే అవి ముత్యాల కింద పడితే వాళ్ళు మిగిలిన వాళ్ళు తినేయమన్నారు. అదే తైత్రీయ. అప్పుడు శపథం చేశాము, నేను మానమాత్రుడు ఎవరి దగ్గర చదవను, తిన్నగా సూర్యోపాసన చేసి సూర్యుడి దగ్గర. అందుకని మొట్టమొదటి ఉన్నది కృష్ణ యజుర్వేదం, యాజ్ఞవల్కుడు రాసింది శుక్ల యజుర్వేదం. మరి ఆయనకు అన్నీ తెలుసు, త్రికాలజ్ఞుడు. సూర్యుడు చెప్పాడనమాట, నువ్వు సంపూర్ణ జ్ఞానివి, కానీ ఈ విద్యా సంప్రదాయము ముందుకు పోవాలి, అందుకని నువ్వు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నట్లయితే నీకు చాలా వస్తువులు అవసరం అవుతాయి. అవసరమైనప్పుడు 10 మందితో నీకు సంపర్కం ఏర్పడుతుంది. దాని గురించి నువ్వు విద్య చెప్పి తీరాలి. ఈ విద్యా సంప్రదాయము విద్య అభివృద్ధి చెందడానికి పెళ్లి చేసుకుంటున్నాడు, అంతేకాని మామూలుగా కాదు. సరే, నాకు అవసరం ఉంది అందుకని తోలిపోతున్నాను అన్నాడు. బాగానే అందరూ అడిగారు. అందరూ అడిగిన తర్వాత మొట్టమొదటి కూడా ఈ గార్గి కూడా అడిగింది. అడిగిన దానికి సమంగా సమాధానం చెప్పాడు. ఇంకా ఎవరు జయించలేకపోతున్నారు. ఆ సమయంలో గార్గి అవధూతాన్ని ఆవిడ చెప్తుందన్నమాట,
ఇప్పుడు ఒకసారి సభలో ప్రశ్నలు అడిగిన తర్వాత మళ్ళీ రెండోసారి అడగాలి అనుకుంటే అందరి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరికి ప్రశ్న వేస్తున్నావో సభికులందరూ ఉన్నవాళ్ళందరూ వాళ్ళందరి అనుమతి తీసుకుని మళ్ళీ ప్రశ్న వేయాలి. అందుకని ఆవిడ అనుమతి తీసుకుంటుంది అందరినీ. మళ్ళీ అడగనా అంటే అడగమంటారు. ఇప్పుడు ఏ విధంగా అయితే కాశీరాజు తన శత్రువుని చంపడానికి 2 తీక్షమైనటువంటి బాణాలు తీసి ఉంచాడో అలాగ 2 ప్రశ్నలు వేస్తాను యాజ్ఞవల్కుడు. ఈ 2 ప్రశ్నలకి కదా ఆయన సమాధానం చెప్పినట్లయితే మీలో ఎవరు ఇన్ని ఓడించలేరు అని చెప్పేసి అని చెప్పి మొదటి ప్రశ్న ఏమిటి? ఇదంతా ఇందులో ఓతప్రోతంగా ఉంది. ఇది అలాగ అడుగుతూ వచ్చి ఆఖరికి ఆకాశం అంటే అదే బ్రహ్మము. ఈ బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడుగుతుంది. బ్రహ్మ కానీ ఆత్మ కానీ ఆత్మస్వరూపం. ఇప్పుడు ఇక్కడ చిక్కేమిటి? చెప్తే ఓడిపోతాడు, చెప్పబోయినా ఓడిపోతాడు. అదేమిటి అంటే ఇది అవాంగ్మనసు గోచరం. ఆత్మతత్వము అవాంగ్మనసు గోచరం. అందుకని ఆత్మసిద్ధాన్ని చెప్పి నువ్వు నిరూపించకూడదు. సరే చెప్తే ఓడిపోతాడు, చెప్పలేదనుకో అదిగో నానా ప్రశ్న సమాధానం చెప్పలేదు ఓడిపోయాడంట. మరి ఏమిటి చేయాలి? ఈయన అఖండుడు. అందుకని చెప్తున్నాడు. ఈయన చెప్పిన మాట సాహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. బ్రహ్మజ్ఞానులు ఈ తత్వాన్ని గురించి ఈ విధంగా నేను చెప్పట్లేదు. నేను చెప్తే ఓడిపోతాను, చెప్పబోయినా ఓడిపోతాను. అందుకని బ్రహ్మజ్ఞానుల మీద మధ్యవర్తిగా పెట్టేసాడు వాడు అని చెప్తే అప్పుడు చెప్తుంది అన్నమాట గారికి. ఇంక ఈ సభలో ఎవరు మీలో ఎవరు వాడిని ఓడించలేరు అని. చూడు ఆ ప్రసంగం అన్నమాట. సాహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానులు. బ్రాహ్మణ అంటే జాత్య బ్రాహ్మణుడు కాదు. ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకున్నారో వాళ్ళే బ్రాహ్మణుడు. అదేదో శ్లోకం ఏదో ఉంది కదా, జన్మనా జాయతే శూద్ర ద్విజ బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణుడు. నేను బ్రాహ్మణుని ఊరికే అగర్దు. ఆత్మజ్ఞానం అయిందో లేదో చూసుకోవాలి కొంచెం. అది ఏ జాతిలో ఉన్నా జ్ఞానం అయితే నువ్వు బ్రాహ్మణుడు అవుతావు. చూసావా? అందుకని ఇది ఆ ప్రసంగం అన్నమాట. సంశయం ఏంటి? అక్షరశబ్దం వర్ణ సమామ్నాయమా లేకపోతే పరమాత్మ అన్న సంశయం. ఇక్కడ చర్చ జరుగుతోంది. బ్రహ్మచర్చ, ఆత్మచర్చ. అందులో అక్షరం అక్కడి నుంచి వస్తుంది. కానీ ఎవరికైనా అలాంటి సందేహం కలగవచ్చు. అందుకని పూర్వపక్షం అక్షరం అంటే వర్ణ సమామ్నాయము, వర్ణంలో ప్రసిద్ధము. అందుకని ఇక్కడ ఉపాసన కొరకు అక్షరాన్ని చెప్పారు. అక్షరం అంటే ప్రణవాక్షరం తీసుకున్నాం, ఓంకారం. ఓంకారాన్ని బ్రహ్మరూపంగా ఉపాసన చేయొచ్చు కదా, అదే తీసుకోవచ్చు కదా అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటాడు పృథివీ నుంచి అవ్యాకృత తత్వం వరకు ఈ సమస్త జగత్తునికి ఆధారం ఏదైతే ఉందో, తర్వాత అన్ని ధర్మాలు దేని నుంచి నిషేధించబడ్డాయో, ఎవడైతే ఈ సూత్రాత్మ విరాటు వీళ్ళందరికీ శాసనకర్తో ఆ చైతన్య ధర్మాన్నే ఇక్కడ చెప్పారని ఆయన. చూడండి, దాన్ని ఆ చైతన్య ధర్మాలన్నీ ఇందులో చెప్పారు కనుక ఈ అక్షర శబ్దము బ్రహ్మవాచి. ఆ తర్వాత ఇప్పుడు వైయాసిక న్యాయమాల. అక్షరం ప్రణవ కిం వా బ్రహ్మ లోకే అక్షరావిధ. ఈ అక్షరము ప్రణవమా లేక బ్రహ్మమా
ఎందుకని? లోక వ్యవహారములో ఈ అక్షర శబ్దానికి ప్రణవం కానీ అక్షరం కానీ చెప్తారు. ఓమిత్యేకాక్షరం అక్షరం చెప్పారు కదా అక్కడ, అందుకే ప్రణవం తీసుకోకూడదా అంటాడు. అంటే నీకు తర్కం ఏమిట్రా బాబు అంటే, వర్ణే ప్రసిద్ధా తేనత్ర ప్రణవ స్యాద్ ఉపాస్తే. వర్ణంలో ఈ అక్షర శబ్దం ప్రసిద్ధం కనుక ఇక్కడ ఉపాసనకు ప్రణవం చెప్పచ్చు, ప్రణవాక్షరం చెప్పచ్చు. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం జ్ఞాత్వా యో యదిచ్ఛసి తస్య తత్. అందుకని ఇక్కడ అక్షరాన్ని తీసుకోవచ్చు, ప్రణవాన్ని ఉపాసన. అవ్యాకృత ఆధారత ఉక్తే సర్వధర్మ నిషేధత శాసనాన్ అదృష్టిత దేశ్చ బ్రహ్మైవ అక్షరం ఉచ్యతే. మొదట్లో చెప్పుకుంది మళ్ళీ చెప్తున్నారు. అవ్యాకృత ఆధారత ఉక్తే. వ్యాకృతము అంటే నామరూపములు కలది, అవ్యాకృతము అంటే నామరూపములు లేనిది, మాయా ఉపాధి గల ఈశ్వరుడు. అంతవరకు అవ్యాకృత ఆధారత ఉక్తే. ఈ అవ్యాకృత తత్వమునకు ఆధారం ఏమిటి అంటే పరమాత్మ. తరువాత సర్వధర్మ నిషేధత, నాణ్యత శృణోతి నాణ్యత విజానాతి ఇలాంటివన్నీ చెప్పారు కదా. వ్యావహారిక అన్ని ధర్మాల్ని కూడా, పారమార్థిక ధర్మ, సాక్షిత్వం, సర్వజ్ఞత్వం అవి కూడా నిషేధించేశారు. శాసనాత్ మరి మాయ సహాయం తీసుకుని ఈశ్వరుడయి ఆ వ్యాకృతత్వాన్ని నుంచి పృథివీతత్వం వరకు ఆయనే శాసిస్తున్నాడు కనుక శాసనాత్ మా అదృష్ట అశ్రుత అవిజ్ఞానత ఇలాంటివన్నీ ధర్మాలు కూడా చెప్పారు కనుక బ్రహ్మైవ అక్షరం ఉచ్యతే. బ్రహ్మమే ఈ అక్షర శబ్దానికి అర్థము. ఎందుకంటే గార్గి ఏమిటి అడిగింది? ఈ ఆకాశతత్వానికి ఆధారం ఏమిటి? ఆత్మ. ఆత్మస్వరూపం ఏమిటి? లేకపోతే బ్రహ్మస్వరూపం ఏమిటి అని అడిగింది. మరి బ్రహ్మస్వరూపం అక్షరం చెప్తే ఎలా కుదురుతుంది? ఏది అడిగారో అది చెప్పాలి కదా. అందుకని బ్రాహ్మణ అభివదంతి అన్నాడు. నేను చెప్పట్లేదు, బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు. అచ్చా, ఇప్పుడు టీకా. బృహదారణ్యకే పంచమాధ్యాయే గార్గి ప్రతి యాజ్ఞవల్క్య ఆహ. బృహదారణ్యకంలో 5వ అధ్యాయంలో గార్గికి యాజ్ఞవల్కుడు చెప్పాడు. ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణాభివదంతి అస్థూలమనను ఆస్తుమ దీర్ఘం అచక్షుస్తోత్రం ఇలా అంత చెప్పుకోవచ్చు. తథా అత్ర అక్షరశబ్దేన ప్రణవో బ్రహ్మవా అభిధీయతే. అక్షరశబ్దం ద్వారా ప్రణవాన్ని చెప్తున్నారా బ్రహ్మం చెప్తున్నారా అంటే సందేహం. ప్రణవ ఇది ప్రాప్తం కుతః లోకే ఏనాక్షర సమామ్నాయమధిగమ్య వర్ణే అక్షర శబ్ద ప్రసిద్ధ. వర్ణ సమామ్నాయము అని వ్యాకరణంలో మొదలు పెడతారు కనుక వర్ణము అంటే అక్షరము లోకంలో ప్రసిద్ధి కనుక ప్రణవాక్షరస్య అత్ర ఉపాస్యతయా వక్తవ్యత్వాత్. ఈ ప్రణవాక్షరాన్ని దీన్నే బ్రహ్మగా ఉపాసన చేయవచ్చు. అందుకని ఇక్కడ అక్షరాన్ని ప్రణవాన్ని చెప్పచ్చు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. ఇతి ప్రాప్తే బ్రూమః బ్రహ్మైవ అక్షర శబ్దవాచ్యం బ్రహ్మమే కుతః అంబరాంతధృతే. అది ఇంకా రాలేదు, చెప్దాము. కుతః అన్నప్పుడు సూత్రంలో చెప్పారు అంబరాంతర్ధృతి. అంబరం అంటే
ఆకాశం. ఆకాశము వరకు ఉన్న వస్తువులన్నిటినీ ఏదైతే ధరిస్తోందో ధారణ, ఏతస్మిన్ కల్వక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ, ఈ అక్షరములోనే ఈ ఆకాశము ఓతప్రోతముగా ఉన్నది, అల్లుకొని ఉన్నది. ఇది ఆకాశబ్దవాచ్యం అవ్యాకృతం. ఆకాశం అంటే అవ్యాకృతం. అవ్యాకృతం ప్రతి అక్షరస్య ఆధారత ఉక్తే, అవ్యాకృతమైనటువంటి ఆ తత్వాలన్నిటికీ ఆకాశానికి కూడా ఈ అక్షరాన్ని ఆధార రూపంగా చెప్పారు. ప్రణవస్య తదసంభవ, ప్రణవము ఈ ఆకాశం మొదలు అవ్యక్తముగా అవ్యక్త స్వరూపమైనటువంటి ఆ హిరణ్య గర్భుడు సూత్రాత్మక ఆధారము కాలేదు. అందుకని పరబ్రహ్మ. కించ అస్థూలమనను హస్వం ఇత్యక్షరే సర్వ సంసార ధర్మ నిషిధ్యంతే. అక్షరతత్వంలో అన్ని ధర్మాల్ని నిషేధించారు. అందుకని సాచ ప్రశాసనాత్, ఇంకో సూత్రంలో చెప్పారు, శాసించేది ప్రణవం. శాసిస్తుందా? ప్రణవములో బ్రహ్మ దృష్టి. నిన్న కాక మనం చెప్పాం, చతుర్థ శ్రేణిలోకి వస్తాడు ఎవడు? ప్రణవోపాసన. వాడు ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ముగ్గురికే ప్రైజులు వస్తాయి. నాలుగో వాడికి రావు. అందుకని ఫస్ట్ ఎవడు? ఎవరైతే మహావాక్యాన్ని విని వెంటనే దాన్ని అనుభవిస్తారో వారు తర్వాత జీవితం అంతా వేదాంతం వింటూ శ్రవణం ధ్యానం చేస్తూ ఎవరైతే జీవన్ముక్తులు అవుతారో రెండవ శ్రేణి. మూడవ శ్రేణి వాళ్ళు ఏదో ప్రతిబద్ధత ఉంది, జీవితాంతం అంతా శ్రవణ ధ్యాసనం చేశారు, కానీ జ్ఞానం అందలేదు. 1-2 జన్మలు ఇంకా ఆ వామదేవుడిలాగా ఇంకా 1-2 జన్మలు ఎత్తాల్సి ఉంది. వాడు మూడవ శ్రేణి. వేదాంత శ్రవణం చేయలేనటువంటి వాడు, వేదాంత శ్రవణం చేయడానికి యోగ్యత లేనటువంటి వాడు, అంతా జీవితం అంతా అనుభవించి అందరి మనవాళ్ళకి అందరికి పెళ్లి చేసి నేను సన్యాసం తీసుకుంటాను వస్తే వాడే వేదాంతం చదువుతాడు. వ్యాకరణం రాదు, న్యాయం రాదు, మీమాంస రాదు, పట్టుమని కూర్చోలేడు 2 గంటలు. ఏం వింటాడు? వాడికి ఆవిడ చెప్తాడు. అంతా సారం అంతా తీసేసి బయట పారేసి తుక్కది. మరి ఆ సమయంలో వచ్చి నేను సన్యాసం తీసుకో, మరి ఏమి చెయ్యాలి? నహిని రక్షది విపరీకరణ. ఆ అవస్థలో ఈ విపరీకరణ నేను రక్షించడానికి భజ గోవిందం. గోవిందం అంటే ప్రణవాన్ని చెప్పించు నాయన, నువ్వు మంచి కొంచెం సద్గతి అయినా వస్తుంది కదా. అందుకని అది 4th గ్రేడ్. ఈ అక్షరము, ఈ ప్రణవము ఆ అవ్యాకృతమైనటువంటి తత్వానికి ఆధారము కాలేదు. అందుకని ఇక్కడ పరబ్రహ్మం చెప్పాలి. కుతః ఏన అక్షర స్వభావమే ప్రాప్తే ఇది ఆకాశశబ్దవాచ్యం అవ్యాకృతం ప్రతి అక్షరస్య ఆధారత్వోక్తే. ఈ ఆకాశతత్వం అవ్యాకృతం ఇవన్నీ కూడా అక్షరానికి ఆధారం అని చెప్పారు. తరువాత ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతో తిష్టతః. ప్రశాసనం, శాసనకర్త, శాసించేవాడు, నేత ఒక్కడే మొత్తం బ్రహ్మాండాంతరికి. శాసన, ఆయన శాసనములోనే ఈ సూర్యచంద్రులు కదులుతున్నాయి.
ఇది తస్సేవ అక్షరస్య జగత్ శాసిత్వం ఉచ్యతే. సంపూర్ణ జగత్తుని శాసించేవాడు ఆ పరమాణు. తథా తద్వా ఏతదక్షరం గార్గి అదృష్టి అదృష్టం దృష్టి అశ్రుతం శ్రోత్రి. ఇది కూడా చెప్పారు. ఈ అక్షరతత్వం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూడలేవు, కానీ అందరినీ చూస్తుంది. నువ్వు దాని గురించి వినలేవు, అందరి గురించి అది వింటుంది. ఇత్యాదిన ద్రష్టృత్వాదికం ప్రమాణ అభిషయత్వం చ ఆమ్నానా. మనం దాన్ని చూడలేము, ఇలాంటివన్నీ ప్రమాణములకు అభిషయం. మొదట్లో కూడా చెప్పాను, మనం సిద్ధమైతే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, ఇంకా ఏదైనా చెప్పు. నువ్వే లేకపోతే నీకు ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? నేను చూశాను అని చెప్తున్నావు. చూసావంటే చూసావు, నువ్వు ఉంటే కదా చూసేది. నువ్వే లేకపోతే అందుకని మొదట ఆత్మసిద్ధం, ఆ తర్వాత ప్రమాణం. కనుక ద్రష్టృత్వాదికం ప్రమాణ అభిషయత్వం చ. ప్రమాణములకు ఈ ఆత్మతత్వము విషయము కాదు. తదేతత్ సర్వం నా ప్రణవపక్షే అవకల్పతే. ప్రణవపక్షంలో ఇవన్నీ సిద్ధించవు. అందుకని తస్మాత్ బ్రహ్మైవ అక్షరం. అందుకని బ్రహ్మమే ఈ అక్షర శబ్దములకు అర్థము. అక్షరాధికరణం. అక్షరం అంబరాంతధృతే. అక్షరం అంబరాంతధృతే. అక్షరం అంబరాంతధృతే. అక్షరం అంబరాంతధృతే. అక్షరం అంబరాంతధృతే. అక్షరం అంబరాంతధృతే. ఈ అక్షర శబ్దము బ్రహ్మవాచకము. ఎందుకంటే ఆకాశము కూడా అది ఆధారం కనుక. నక్షరతి అంటే ఇది ఎప్పుడూ నశించినటువంటిది. అస్తుతే వ్యాప్నోతి, అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నది. నిత్యత్వం, వ్యాపిత్వం, అనస్వరత్వం, ఇవన్నీ ఆ పరబ్రహ్మ లక్షణాలు. నిత్యత్వము, వ్యాపిత్వము, అనస్వరత్వము అంటే నశించరు. ఇవన్నీ పరబ్రహ్మకే ఉన్నాయి కనుక అక్షరము పరబ్రహ్మ. ఏతస్మిన్ అక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అంబరాంతధృతే. అంటే ఈ అక్షరతత్వంలోనే ఆకాశం ఓతప్రోతమై ఉన్నది. అంటే ఈ ఆకాశమునకు ఆధారము ఆ పరబ్రహ్మము. తర్వాత ఓంకార ఏవేదం సర్వం అని ఈ బ్రహ్మను పొందడానికి ఇది ఆధారంగా చెప్పారు కదా. అంటే అది బ్రహ్మం యొక్క స్తుతి నాయన. బ్రహ్మప్రాప్తికి మార్గము, కానీ బ్రహ్మ యొక్క స్తుతి. ఎలాగా అంటే ఎవరైతే ప్రణవాన్ని ఉపాసించారో వాళ్ళు బ్రహ్మలోకానికి పోవచ్చు. కానీ ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం జ్ఞాత్వా యో యదిచ్ఛసి తస్య తత్ అంటాడు. ఎవరికి నిర్గుణ బ్రహ్మం కావాలో వాళ్ళు నిర్గుణ బ్రహ్మాన్ని పొందుతారో, సగుణ బ్రహ్మం కావాలంటే సగుణ బ్రహ్మాన్ని పొందుతారు. అంటే ఏమిటి? మొట్టమొదటి సగుణ బ్రహ్మాన్ని ప్రాప్తి చెంది బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో పాటు ముక్తి పొందుతారు. నిర్గుణ బ్రహ్మను కూడా పొందవచ్చు. సరే, మరి ఓంకార ఏవైదం సర్వం అని చెప్పారు కదా. ఇదంతా ఓంకారమే అంటే ఇది చెప్పినది ఆ బ్రహ్మ స్తుతి, అర్థవాదం. అంతేకాని ఈ అక్షరాన్ని పట్టుకు వేలాడదు నాయన. అసంవ్యాప్తం.
అంటే ఇక్కడ ఆయన లక్షణాలు చెప్తూ చెప్పారు. నిత్యత్వ వ్యాపిత్యత్వం అక్షరం పరబ్రహ్మ ఏవ అన్నది హేతు. పరబ్రహ్మం అని ఎందుకు చెప్తున్నామంటే అది నిత్యం, అది వ్యాపకతత్వం. అందుకని ఇక్కడ పరబ్రహ్మనే తీసుకోవాలి. ఓతప్రోతం అంటే వార్ఫ్ అండ్ వూఫ్ అంటారు, అల్లుకుని ఉండడు. ఇప్పుడు బట్ట ఉందంటే కొన్ని అడ్డదారాలు ఉంటాయి, కొన్ని నిలుదారాలు ఉంటాయి, అవి రెండు కలిసి దాన్ని ఓతప్రోతం అంటే అల్లుకొని ఉండుట, వ్యాపించి ఉండుట అని కూడా చెప్పచ్చు. ఇక్కడ వాడు హేతు ఇస్తున్నాడు, కారణం. ఇది పరబ్రహ్మం ఎందుకు? నిత్యత్వ వ్యాప్యత్వ అనస్వరత్వ. అనస్వరత్వ అంటే నశించినటువంటిది. అదే హేతు. వాడు చెప్తున్నాడు, ఈ అక్షరాన్ని నువ్వు పరబ్రహ్మం ఎందుకుంటున్నావు అంటే అది నిత్య వస్తువు, అది వ్యాపక వస్తువు, అది నశించిన వస్తువు అని చెప్తున్నాడు. అది కనుక అలాంటిది ఆకాశం కాదు, అక్షరం కాదు. అక్షరం వీటిలన్నీ ధరించలేదు, అది నిత్యం కాదు, ప్రళయంలో నశిస్తుంది. మళ్ళీ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారు వచ్చి బ్రహ్మగారు శ్వాసప్రశ్వాస ద్వారా మళ్ళీ అక్షరాలన్నీ రావాలి కదా, వేదాలన్నీ. అందుకని హేతు ఏమిటి? అది సరే మార్గమే, అది చెప్పాను కదా, 4th క్లాస్ అది. సరే బాగానే ఉంది. మరి ఓంకార ఏ విధం సర్వమని ఎందుకు చెప్పారు? అని బ్రహ్మదృష్టితో చేయమన్నారు. అక్కడ ఆ ఓంకారాన్ని చెప్పారు. కానీ ఇంకొక చోట టీకాలో ఈ విధంగా చెప్పారు అన్నమాట. వేదాంతం వినండి, వేదాంతం విని టైం దొరికినప్పుడు ప్రణం కూడా చేసుకోండి, రెండు కలిపి చేసుకోండి. అలా కాదు, ముందు సాంఖ్యతత్వాన్ని చెప్పారు. సాంఖ్యతత్వ విచారం, బ్రహ్మ విచారం గొప్పది. ఆలంబనం తీసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఉపాసన. ఈ బ్రహ్మ విచారంలో, జ్ఞానంలో ఉపాసన కర్మ వద్దని చెప్పారు. కనుక బ్రహ్మ విచారం, ఆత్మ విచారం, ఆత్మ బ్రహ్మల ఐక్య విచారం, అవి చింతించి అది మననం చేయాలి. ఉపాసన చెప్పారు. ఉపాసన చెప్పిన తర్వాత అదే చెయ్యాలని చెప్పారు. ఏమిటి? ఇక్కడే ఉండండి, దీనికన్నా ముందుకు పోవద్దు. అలా అని కాదు, ముందు శృతులు చదవాలి. ఈ శృతులు చదివి ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం చెప్పారు కదా. ఇప్పుడు అదే కదా మొదటి నుంచి మనం బ్రహ్మ విచారమే చేస్తున్నాం. దీని ప్రకారం మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఆత్మ అన్నది ఎలాంటిది, ఎలాగుంటుంది. ఇది మనసుకు అతీతము, శరీరానికి అతీతము, ప్రకాశ స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపము. ఈ బ్రహ్మాండాలన్నింటినీ అదే శాసిస్తుంది, దానిలోనే అన్నీ ఉన్నాయి అన్న చింతలు. ఇప్పుడు ప్రణవం అంటే ఓంకారాన్ని మీరు చింతన చేస్తుంటారు. ఈ ఓంకారంలో బ్రహ్మ ఉందని సృష్టిస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మ బ్రహ్మము, మధ్యలో ఓంకారాన్ని తీసుకొస్తే ఏదో గోడ అయిపోలేదు. చెప్పని చెప్తారు. అది ఇప్పుడు అక్కడ ఓంకారాన్ని జపించినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటంటే జాగ్రత్త సుషుప్తి, జాగ్రత్త సుషుప్తులకు అతీతమైనటువంటి నువ్వు ఓం చెప్పి మళ్ళీ ఇంకోసారి ఓం చెప్పే లోపల గ్యాప్ ఉంటుంది. దాని బ్రహ్మతత్వం అనుకుని చింతన చేయమంటారు. బాగానే ఉంది. నువ్వు ఒక ఆలంబన తీసుకుంటున్నావు కదా,
అంత బాగానే ఉంది. నువ్వు ఆలంబన తీసుకున్నట్లయితే నీకు ఆత్మకి బ్రహ్మకి మధ్యలో ఒకటి అడ్డుగోడ ఏర్పడినది. అది కూడా తీసేస్తే అది బ్రహ్మ విచారం శ్రేష్టం అని చెప్పింది. అందుకని బ్రహ్మ విచారము శ్రేష్టం. లేకపోతే ఇంత బ్రహ్మసూత్రాలు రాసిన పనే ఉంది. ఆయన చిన్నగా ఆలంబనం ఓంకారాన్ని నువ్వు అడ్డు పెట్టుకుని నువ్వు బ్రహ్మచింతన చేస్తున్నావు. తిరిగా బ్రహ్మచింతన చేయట్లేదు కదా. తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ తత్వమసి అన్నది కూడా ఉపదేశము, అది తర్వాత సాధన పరకము. అహం బ్రహ్మాస్మి అన్నది సిద్ధావస్థ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పి వాళ్ళు బయట చెప్పి ఈ ఓంకారాన్ని వాళ్ళు చక్రవేదం చేస్తూ అదంతా పరమశ యోగాన్ని అంతా మేము చదవలేదు, మాకేం తెలియదు. శుద్ధులు ముఖ్యంగా మనకి రాస్తారు. అదంతా ఇప్పుడు వేదాలను వదిలిపెట్టి నువ్వు ఇంట్లో కూర్చుని ఏదో రాసేస్తే దీని ప్రకారం నువ్వు బ్రహ్మజ్ఞానం పొందుతా ఉంటావు. ఇప్పుడు వాళ్ళు యోగులు, వాళ్ళకి జ్ఞానం అయినంత మాత్రాన అందరికీ అయిపోవాలని ఉందా? వాళ్ళు ఏదో చేశారు, చెప్పారు. కానీ శాస్త్ర సమ్మతం ఎంతో అంతే మనం తీసుకోవాలి. శాస్త్రం అంటే ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు, ముఖ్యంగా శృతులు. శృతులకి చెప్పిన దానికి అనుగుణంగా ఉంటే దాన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు చెప్పింది, మళ్ళీ కృష్ణుడే కదా చెప్పాడు, తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార వ్యవస్థతో. మరి దీనికి అర్థం ఏంటి? మనం పడిపోయి అడుగు. అందుకని కృష్ణుడు కూడా ఇది స్మృతి నాయన, వేదాలే ప్రమాణము, వేదాల్లో చెప్పింది చెయ్యండి అని చెప్పాడు కదా. మరి అదెందుకు తీసుకోరు? మనం తీసుకుందాం, వాళ్ళు పోనీ. అచ్చా, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అంబరాంతర్దతే అయిపోయింది. తర్వాత సాచ ప్రశాసనాత్, సాచ ప్రశాసనాత్, సాచ ప్రశాసనాత్, సాచ ప్రశాసనాత్, సాచ ప్రశాసనాత్, సాచ ప్రశాసనాత్. అచేతనమైనటువంటి ప్రధానంలో జగద్విషయమైనటువంటి ప్రశాసనం లేదు కనుక, తర్వాత ఆ ప్రశాసనం చేసేటువంటి వాడు పరమాత్మే కనుక, ఇక్కడ ఈ అక్షర శబ్దానికి మనము ఏం తీసుకోవాలి? పరబ్రహ్మని తీసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే ఓంకారం ఆలంబనం. మరి ఓంకార ఆలంబనం చెప్పేస్తే సరిపోతుంది కదా. మరి శ్రవణమన నిధ్యాసనలు ఎందుకు చెప్పారు? వేదాంతం వింటూ ఉండు, దాన్నే మననం చెయ్యి, దాన్నే నిధ్యాసన చెయ్యి. అక్కడ కూడా ఏది మొదలు పెట్టాలన్నా ముందు మనసులో ఉన్నటువంటి కోరికలు, ఇచ్చలు, వాసనలు, తృష్ణలు అన్ని తీసిపారే. వివేకం, వైరాగ్యం కలిగి ఉండాలి, శమధమాదులన్నీ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత అసలు సంగతి మొదలవుతుంది కదా. అదే మార్గం అయి ఉంటే శ్రవణ చెప్పడం వ్యర్థమవుతుంది. మరి ఇది చెప్పారు కదా, శ్రవణమన నిధ్యాసనంలో ఓంకార ఆలంబనమే, అంతా ఓంకారమే చేసుకోండి అన్నప్పుడు మరి వేదాంత శ్రవణమన నిధ్యాసనం ఎందుకు?
విభజించి చెప్తారు. అలా కాదు, ఇక్కడ అది వేదాంత శ్రవణం అనుకోండి. నువ్వు ఆలంబనం తీసుకుంటున్నావు కదా, ఆలంబనం తీసుకుంటే నువ్వు ఆ బ్రహ్మని ఆత్మని వేరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏతద్ ఆలంబనం శ్రేష్టం ఏతద్ ఆలంబనం పరం యో యదిచ్చేసి తస్య తత్ అన్నప్పుడు సరే ఓంకారామయం చేద్దాం. మరి శ్రవణ నిధ్యాసనం చెప్పినట్టు దానికి అర్థం ఏమిటి? ఇది శ్రేష్టం అలా అని కాదు, చెప్పాలి కన్నా ఇది అది కాదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ పప్పులో అడుగేస్తున్నావు. ఏమిటి అంటే అక్కడ ఆలంబనం ఉంది, ఇక్కడ ఆలంబనం లేదు. యు ఆర్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ సంథింగ్, హియర్ యు ఆర్ నాట్ టేకింగ్ సపోర్ట్. ఇక్కడ ఆత్మ పరమాత్మని మీరు చింతన చేస్తున్నాం, అక్కడ దాన్ని ఆలంబనంగా తీసుకుని బ్రహ్మచింతన చేస్తున్నాం. మధ్యలో ఒకటి ఉంది, డిపెండెన్స్ ఈజ్ డెత్, ఇండిపెండెన్స్ ఈజ్ లైఫ్. ఇక్కడ ఇండిపెండెన్స్ ఉంది, స్వతంత్రత ఉంది. అది ఇక్కడ ఆత్మలో చెప్పారు కదా స్వామి, బోధోన్య సాధనే అదే నా అందుకనే కేవలం బోధం బోధం ప్రతిబోధ విదితం మతం. అందుకనే ఇంకొకటి ఏమిటంటే అది తక్కువ బుద్ధి గల వాళ్ళకి ప్రణవ జపము అని చెప్పారు. అలా అని కాదు, కమ్జోర్ బుద్ధి అంటే ఎవరైతే వేదాంత విచారం చెయ్యలేరో వాళ్ళకి ప్రణవ జపం. పురుషత్వం చెప్పట్లేదు నేను, ప్రణవ జపం. అలాది కాదు, ఇప్పుడు వేదాంతం వినడానికి స్కోప్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, వినడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తావు? సన్యాసం తీసుకున్నావు, బ్రహ్మను పొందా, అప్పుడు ప్రాణం తీసుకుని చేసుకో. ఇంకోటి ఏమిటంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్యతి స్థిత్వా శ్యామంతకాలేపి. బ్రాహ్మీ స్థితి అని చెప్పారు, అక్కడ బ్రాహ్మీ స్థితి అని చెప్పిన అక్కడ ఏమన్నా మరి గీతలో ఆలంబనం చెప్పారా? సిద్ధప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు ఆలంబనం ఏమన్నా చెప్పారు? పురకో బుద్ధి జీవకో రుచి ఏం చేస్తాం? అది కాదు, పురకో బుద్ధి జీవకో రుచి. అది చేయలేని వాడు ఇది చేయండి, చేయలేని వాడు ఇది చేయండి, ఎవరికి ఏది బాగుంటే అది చేసుకోండి. మొత్తం అన్నింటికి తీసుకెళ్తాయి కదా, మొదలంటే అక్కడ చోట పెట్టాలి కదా. అంటే అక్కడ చెప్పాడు నిర్గుణోపాసకుడు దేని మీద డిపెండ్ అవ్వకలేదు. అక్కడ భాషను చదవండి బాగా. నిర్గుణోపాసకుడు దేని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సగుణోపాసకుడు పరమాత్మ డిపెండ్ అవ్వాలి. వీడు నా శ్రేష్ఠ భక్తుడు, వీడు నా శ్రేష్ఠ భక్తుడు అని చెప్పాడే కానీ వీడు నన్ను పొందుతాడు అని చెప్పలేదు. సగుణోపాసకుడు జ్ఞాని త్వాత్రయమేమతం, జ్ఞాని నా ఆత్మ, జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. అందుకని జ్ఞానం శ్రేష్టమని అన్ని చోట్ల చెప్తున్నప్పుడు మళ్ళీ ఆ జ్ఞానాన్ని మీరు కిందకి దించేస్తే ఎలాగా? సగుణమైన చెప్పాడు కదా, దదామి బుద్ధి యోగంతో మీనమా ఉపయాంతి. సగుణ సాకారాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకున్నారో వాళ్ళని నేనే పట్టు తీసుకెళ్తాను అని చెప్పాడు కదా నిర్గుణం వైపు. ఇప్పుడు శాస్త్రంలో వేదాల్లో చెప్పింది నిర్గుణోపాస. అందుకనే ఈ నిర్గుణోపాస చెప్పడం మూలానే, నిర్గుణం గురించి చెప్పడం మూలానే
చాలా మందికి ఇది వంట పట్టదు. ఆరంభంలోనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళే పల్టీ కొడుతూ ఉంటారు. అందుకని ఇంకో మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. విశ్వరూపం చూపిస్తే దుర్యోధనుడిది టకుటమార విద్య, వీడు మాయావి, వీడు పట్టుకోడు అంటాడు. టకుటమార విద్య గెటౌట్ పంపించేయండి, నేను కూడా చేస్తాను. మాకు టకుటమార విద్య మా వాళ్ళ వీధిలో చెవిగా చేస్తాను, వీడు గెటౌట్. సరే, ప్రశాసనాత్ ఆయన శాసనకర్త. ఇప్పుడు ఇదే కదా ఈ అక్షరోపాసనలో అక్షరము ప్రణవము అన్నిటికీ ఆధారం కాలేదు, పరమాత్మ అన్నిటికీ ఆధారము. మరి రెండిట్లో గొప్పది ఏది? అందుకు దాని చింతన చేయమని చెప్పడం కదా వేదాంతం. అది వదిలిపెట్టేసి అది కాదు. ఇప్పుడు మామూలుగా మేము ఇది వెనిస్ టు బార్సిలోనా పెద్ద షిప్లో వెళ్ళాం. ఆ షిప్లో వెళ్ళినప్పుడు ఆ డైనింగ్ హాల్ ఒక ఫర్లాంగ్ కూడా ఉంటుంది. అందులో ఇంతకన్నా కొంచెం వెడల్పైన టేబుల్, ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు అనేక రకాలైన పదార్థాలు చేసి పెడతాడు వాడు. మరి అన్నీ తింటావా? ఏది కావాలో అది తింటాం. అందుకనే చెప్పింది ఏంటంటే కొంచెము తీక్షబుద్ధి తక్కువైన వాళ్ళకి ప్రణవోపాసన. తీక్షబుద్ధి ఎవరికైతే ఉందో వివేకము, వైరాగ్యము, సంసమాసక్తి, తర్వాత అభిమాన రాహిత్యము, అహంకార రాహిత్యము, ఇలాంటి ఉన్నవాళ్ళు వేదాంత శ్రవణం ఎక్కువ చేయాలి. పైకి ఎక్కడ ఉండకుండా కిందే ఉంటానంటే వద్దన్నాడు పరమాత్మ. అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే ఈ ప్రణవోపాసన ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి, వీడికి పనిష్మెంట్ రూపుగా బ్రహ్మలోక ప్రాప్తి, వాడికి స్వాభావికంగా ప్రాప్తి కదా. అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే ప్రణవోపాసన చేసినప్పటికీ ఆ పరమాత్మ ఇచ్చే ఉంటే చేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఈ మార్గంలోకి తీసుకొస్తాడు. ఆయనే అంతే. ఇప్పుడు చేసేది చేయించేది అంతా ఆయనే. ఈశ్వర సర్వభూతాన్ని ఉద్దేశించిన తిష్టతి అన్నప్పుడు మన చేత చేసేది చేయించేది మన బుద్ధికి చూపించేది అంతా ఆయన. మనకి ఏది మంచిదో అది మన చేత చేయిస్తాడు. కనుక ఏది బాగుంటే, ఏది మీ బుద్ధికి మనసుకి మంచిదని చూస్తే అది చెయ్యండి. ఉట్టికెగలేనమా సరి. అన్యభావ వ్యావృత్తేశ్చ ఇందులో ఇక్కడ మూలంలో చెప్పారు కదా ఏమిటి? అస్థూలమని చెప్పిన తర్వాత ఏతదక్షం గార్గి అదృష్టం దృష్టి అశ్రుతం శ్రోత్రి అన్యభావంలో ఈ చూడడము, వినడము, చూడడము, తెలుసుకోవడము ఇలాంటి భావాలన్నీ నిషేధించారు కనుక ఆ భావాలన్నీ అసంభవము కనుక అన్యభావ వ్యావృత్తేశ్చ, వ్యావృత్తి అంటే నిరాకరించారు కనుక అదే ద్రష్ట, అదే శ్రోత, అదే మంత కనుక ఆ ఒక్కటే ఉన్నది, మిగిలినమేమీ లేదు, అది పరమాత్మ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకొక అధికరణం ఏమిటిది? కర్మ వ్యపదేశాధికరణం. ఓహో, ఈక్షతి కర్మ